శ్రీ మహావిష్ణవే నమః. ఇక్కడ ధన్వంతరి పూజ అండి. ధన్త్రయోదశి రోజైతే ఇలా చేశాను. మన ఇంట్లో వాడుకునే ధాన్యాలు అన్నీ కూడా ఇక్కడ పెట్టి అవన్నీ మళ్ళీ మన బాక్స్లలో వేసి పెట్టుకుంటే చాలా ఆరోగ్యానికి మంచిది. ధన్వంతరి దగ్గర పూజ చేసిన తర్వాత ఇలా అయితే మన మసాలా దినుసులు అన్నీ కూడా ఇలా పెట్టాలని చెప్పడం వల్ల నేనైతే చేశానన్నమాట ధన్వంతరి పూజ. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మంత్రం ఉంటుందండి, ధన్వంతరి మంత్రం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ సర్వమాయ వినాశనాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవే నమః అనుకుంటూ 11 సార్లు లేదా 21 సారి లేదా 51 అలా చేసుకుంటూ మనమైతే పూజ చేయాలన్నమాట. ఇక్కడ మందులు ట్యాబ్లెట్స్ కూడా పెట్టాను, ఎందుకంటే ఈ ట్యాబ్లెట్లతో పని లేకుండా చేయి స్వామి అని ఆ భగవంతుని ధన్వంతరిని కోరుకోవడం అన్నమాట. మనం అలా కోరుకోవడం వల్ల అలాంటి మందులు మెడిసిన్స్ వాడకుండా ఉంటామన్న ఒక చిన్న నమ్మకం అండి. నాకైతే చాలా బాగా జరిగింది ఈ పూజ చేయడం వల్ల.